ఆలియాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన ఉత్సాహంగా సాగింది. ప్రజల నుంచి ఘన స్వాగతం అందుకున్న కవిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆలియాబాద్ కు వచ్చిన సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక మహిళలతో ముచ్చటించిన కవిత వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. తాను చేస్తున్న జాగృతి జనం బాట ఉద్దేశం ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, నా బాట పూలబాట కాదు ముళ్ళబాట అని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల పాటు పనిచేసిన పార్టీ తనను బయటకు పంపిందని, ఆయన వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. పూలబాటనే ఉన్నది, అయినా సరే మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడానికి నా వంతుగా నేను సక్సెస్ అవుతా అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మీరందరూ చూస్తున్నారు, జాగృతి అనే సంస్థ దాదాపు 19 ఏళ్ళు అయింది పెట్టి, ఇప్పుడప్పుడు కాదు. ఆనాటి నుంచి నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకొని కాలికి బల్పం కట్టినట్టు ఊరూరా తిరుక్కుంటా తెలంగాణ ఎందుకు కావాలి, మనం ఎందుకు తెలంగాణ తెచ్చుకోవాలనే విషయాన్ని చెప్పుకుంటూ తిరిగిన నేను. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పనిచేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కూడా పనిచేయడం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను దూరం చేసిండ్రు, తీసేసిండ్రు. ఆ తర్వాత కూడా నేను ఒకటే అనుకున్నా, అంతకుముందు నేను మా ఆడబిడ్డల కోసమే పనిచేసిన, అంతకుముందు నేను నా యువమిత్రుల కోసమే పనిచేసిన, ఇక ముందు కూడా అదే పని చేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. అందుకే ముందుకెళ్తా ఉన్నాం. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఊర్లంతా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. మేము పోయి ఎక్కడ గట్టిగా అడిగితే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఎందుకంటే మీకు తెలుసు, అడగైందా అమ్మాయినా కూడా పెట్టదు, అడిగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ అడిగేటోళ్ళందరూ ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు కాబట్టి నేనైతే ఓట్ల కోసం రాలే, కేవలం ఈ సమస్యలు విని నీతో మాట్లాడడానికే వచ్చిన. అదే పంతతో రాష్ట్రం అంతా పోతున్నాం. మరి మధ్యలో ఆలియాబాద్లో ఆపి ఇంత ఘనంగా స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, ప్రత్యేకించి కుమార్ గారికి, వారి బృందానికి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.